ఇది రణబాల చెట్టు అండి. ఈ పేరులోనే ఉందండి దీని ఔషధ గుణం. పెద్ద పెద్ద రణాలని, పెద్ద పెద్ద పుళ్ళు, గడ్డలు చూసారా, ఏంటి చీమిగడ్డలు, చెగ్గడ్డలు అలాంటివన్నీ కూడా ఆ రణాలను కూడా ఇది చేసేస్తుందండి. ఇది మనకి ఆడపిల్లలకైతే కడుపులో ట్యూమర్స్, గర్భసంచి దగ్గర పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ట్యూమర్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా తీసేస్తుందండి. నేను ఇలాగే ఒక ఆకు బయట వేరే చెట్టుది, తెలిసిన వాళ్ళ చెట్టుది ఒక ఆకు తెచ్చుకున్నానండి. ఒకే ఒక ఆకు తెచ్చి వేసాను. అయితే ఇది ఇప్పుడు ఇంత వృక్షంలాగా అయింది మాకు. చూసారా ఎన్ని లేయర్స్ వచ్చినాయి, ఎన్ని వచ్చినాయో చూసారా. దీనికి పువ్వు కూడా వస్తుందండి. నేను వెయిట్ చేస్తున్నాను, ఆ పువ్వు కోసం వెయిట్ చేస్తున్నాను, వస్తుందేమో అనేసి చూద్దాం అనేసి. దేనికి కిడ్నీలో స్టోన్స్ ఉంటాయా మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. ఉదయం ఒక ఆకు, మధ్యాహ్నం ఒక ఆకు, సాయంత్రం ఒక ఆకు తినేసి గోరువెచ్చని నీళ్ళు తాగేయాలి. ఒగరొగరగా పుల్లగా ఉంటుందండి, బాగుంటుంది, తినొచ్చు, తినగలుగుతాం కూడా. గోరువెచ్చని నీళ్ళు తాగేస్తే అవి ఏ స్టేజ్లో ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ బయటకు వచ్చేస్తాయండి. ఈ రణబాల ఆకు వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు సెగ్గడ్లు ఉన్నాయనుకోండి, ఆ సెగ్గడ్లు ఉన్న చోట ఈ ఆకుని కొంచెం ఆముదంతో వేడి చేసేసి ఈ ఆకు పెట్టేసామనుకో, అలాగా ఆ రణాన్ని మెత్తదనం చేసేస్తుంది. ఇది ఆ పుండుని, సెగ్గడ్ని మెత్తదనం చేసేసి 2 రోజులకప్పుడు చిదిగిపోతుంది. అలా చేస్తుంది అన్నమాట. ఇది చాలా మంచిదండి ఈ ఆకు అయితే. నేను పువ్వు రావడం చూశాను ఒక చోట చెట్టుకి. దీనికి వస్తుందేమో అని చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. వస్తే హ్యాపీ, మనం పెంచినందుకు హ్యాపీ అనమాట. చిన్న ఆకుని తెచ్చుకొని ఇంత చేసుకున్నాం మేము. నాకు భలే హ్యాపీ అనిపిస్తుందండి ఒక్కోసారి ఈ చెట్టు చేసేటప్పుడు. ఇంత చిన్న మొక్క ఎంత పెద్దది అయ్యిందా అనిపిస్తుంది. పీసీఓడి ప్రాబ్లమ్స్కి ఆడపిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది. కిడ్నీలో స్టోన్స్కి, పుళ్ళు ఉన్న చోట ఆ ఆకుని అలా వెయిట్ చేసేసి వేసేసారు అనుకో, భలే ఉంటుందండి. చాలా మంచి చేస్తుంది ఇది హెల్త్కి, ఆడవాళ్ళకేంటి మగవాళ్ళకేంటి. ప్రతి ఇంట్లోనే ఉండవలసిన చెట్టు అండి ఇది. ఉండాలి కూడా, ఉంటే మంచిది. ప్రతి ఇంట్లోనే ఉండాలి ఇలాంటి చెట్టు, ఉంటే మనకు చాలా మంచిదండి. ఇంకా అంతేనండి. నాకు తెలిసిన విషయాలు వాటికి చెప్తూ ఉంటాను. ఇవి ఎప్పుడన్నా మా అమ్మమ్మ వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పిన విషయాలు, అలాంటి విషయాలన్నీ అలా చెప్తూ ఉంటాను అంతే, నాకు తెలిసిన మట్టుకు. బాయ్ అండి.